నాన్న ఎవరూ లేరు. ఇదే సరైన సమయం. లోపలికి వెళ్దాం. కనిష్క ఏమేం చేస్తుందో, తన కదలికలేంటో ముగ్గురం అబ్జర్వ్ చేద్దాం. ఏదైనా తేడా అనిపిస్తే ఆ కనిష్కని వెంటనే కిడ్నాప్ చేద్దాం. నిజం చెప్పమని అడుగుదాం. రండి. హా. ఏంటమ్మా ఎవరు లేనట్టున్నారు? నాన్న మనం లోపలికి వెళ్దామా? పదక్క. అమ్మా ఇలా రండి. డ్రైవర్ డ్రైవర్ చెప్పండి మేడం. మనం అర్జెంట్ గా మోన్షన్ పబ్కి వెళ్ళాలి. పద. అబ్బా పబ్బంట. నాన్న ఆ పబ్ ఎక్కడో మనం కూడా ఆ కార్ని ఫాలో అయితే తెలుస్తుంది కదా. ఇక్కడికి వెళ్దాం, పదండి. చూద్దాం పదండమ్మా. పద నాన్న. పదండి. సీతారాముల్లాంటి సిద్ధు తులసిల్ని విడదీయాలని చూస్తావా? సిద్ధుని జైలుకి పంపించి మీరు ఇక్కడికి వచ్చి పార్టీ చేసుకుంటున్నారా? ఏయ్, ఎవరు మీరు? మీరా? మీ సంగతి ఇప్పుడే చెప్తానుండండి. Take me in when you breathe in, 'cause I'm in the air everywhere like a feeling. Never scared, never leaving. I'm a chandelier where I break up a ceiling. Any year, any season, I go out of the ground like a flower or a demon. ఏంటమ్మా ఇతనెందుకు తీసుకొచ్చారు? పట్టుకోండి నాన్న. ఎక్కించండి. ఏంటమ్మా ఇతనెందుకు తీసుకొచ్చారు? నాన్న అవన్నీ తర్వాత చెప్తాం. ముందు మేము డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తాం. అంతవరకు విని జాగ్రత్తగా చూసుకోండి. సరే మీరు వెళ్ళి త్వరగా రండి. జాగ్రత్త. వెళ్ళండి. కనిష్కని తీసుకొస్తానని ఇతన్ని తీసుకొచ్చారు. ఈ కేసుకి ఇతనికి సంబంధం ఏముందమ్మా? మ్యాటర్ మొత్తం వాడి దగ్గరే ఉంది. అవును, ఆయన అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళడానికి కారణం వీడే. అందుకోసం పెద్ద కుట్ర చేశారు. మరి ఇప్పుడు ఏం చేద్దాం? చేసేదే ఉంది నాన్న. వీడిని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పెడితే ఆ ఎస్ఐ 4 దెబ్బలు కొడతాడు. అప్పుడు వీడు జరిగిందంతా నిజం చెప్తాడు. చంపేయలేదు, సంతోషించు. నువ్వు చేసిన పనికి నిన్ను ఏం చేసినా తప్పులేదు. అసలు ఏం జరిగింది?
ఏం జరిగిందో ఎస్ఐ గారు అడుగుతున్నారు కదా, చెప్తావా లేదా? ఏయ్ చెప్పరా, ఏం జరిగిందో నీ నోటితో నువ్వే చెప్పు. ఏయ్ చూడండి, నా గురించి మీకు తెలీదు. అనవసరంగా ఎక్కువ చేసే రిస్క్ లో పడకండి. ఏయ్ ఏంట్రా బెదిరిస్తున్నావా? బెదిరిస్తున్నావా? చూసారా సార్, చూసారా వీడు మీ ముందు ఎలా బెదిరిస్తున్నాడు? చెప్పరా, నిజం చెప్పు సార్కి. చూడండి ఎస్ఐ గారు, వీళ్ళని నమ్మొద్దు. ఒక హంతకుని కాపాడడం కోసం వీళ్ళంతా వచ్చి నన్ను దౌర్జన్యం చేస్తున్నారు. మీరు లైట్ తీసుకోండి. సార్, పబ్ లో ఇతను ప్రత్యక్షంగా మాట్లాడడం మేమిద్దరం చూసాం. అవును సార్, వీడు నా అల్లుని తప్పుడు కేసులో ఇరికించి వీళ్ళు పబ్బుల్లో పార్టీలు చేసుకుంటున్నారు సార్. ఇప్పుడు చూశారు కదా సార్ ఎలా నటిస్తున్నాడు. అవునండి, ఇందాక వీళ్ళు పబ్లో మాట్లాడుకున్నదంతా మేము విన్నాం. రేయ్, మరి అదిగో చెప్పు, అసలు నిజమేంటో చెప్పు. అన్యాయంగా మా ఆయన నా కేసులో ఇరికించావు కదరా. ఆయన ఏ తప్పు చేయలేదు. మా ఆయన జైలుకి పంపుతావా? హా? చెప్పరా, చెప్పు. చెప్తావా లేదా చెప్పు. రేయ్, చెప్పరా. వీడు ఊరికే ఎందుకు చెప్తాడు నాన్న? నిజం చెప్పేలా మనమే చెయ్యాలి. అవును, రేయ్ చెప్పు, నిజం చెప్పు. నా భర్తను ఎందుకు ఇరికించా చెప్పు. అమ్మా ఆగమ్మా, ఆగమంటుంటే